హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు అన్బాక్సింగ్ వీడియోని తీసుకొచ్చాను. ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్. ఇది మన వాటర్ బాటిల్కి సెట్ చేసినప్పుడు పైన ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ని అయితే బయటికి తీసుకొస్తుంది. ఇది ఇంట్లో కానీ, స్కూల్స్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ, హాస్పిటల్స్లో కానీ ఎక్సెట్రా అన్ని చోట్ల దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక బ్యాటరీతో అయితే పనిచేస్తుంది. ఈ బ్యాటరీ అనేది ఇన్బుల్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 1200 mAh బ్యాటరీని ఉపయోగించారు. దీనిని మనం మొబైల్ ఫోన్ ఛార్జర్తో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బ్యాటరీ గనక ఫుల్ ఛార్జింగ్ చేసినట్లయితే 25 లీటర్స్ బాటిల్ 2 నుండి 3 బాటిల్స్ వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఇప్పుడు బాక్స్ పైన ఉన్న మ్యాటర్ని తెలుసుకుందాం. ఇక్కడ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అని ఉంది. ఇటువైపు చూస్తే కలరు, డేటు, 4 వాట్స్, వోల్టేజ్ DC 5 volts, బ్యాటరీ 1200 mAh, మెటీరియల్ ABS ప్లస్ సిలికాన్, పైపు స్టెయిన్లెస్ స్టీల్ అని ఉంది. ఇటువైపు చూస్తే రీఛార్జబుల్ విత్ USB కేబుల్, 1 touch టు గెట్ వాటర్ విత్ SS304 స్టీల్ పైప్, మెటీరియల్ అండ్ చిల్ స్టాండర్డ్ సిలికాన్ ట్యూబ్. ఈ విధంగా ఇటువైపు ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎక్కడ కొనాలి, దీని ఖరీదు ఎంత, ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. టాపిక్ లోనికి వెళ్తే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఈ బాక్స్లో మైక్రో USB కేబుల్, మాన్యువల్, స్టీల్ పైప్, ప్లాస్టిక్ ట్యూబ్, వాటర్ డిస్పెన్సర్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసి ఫిట్ చేసి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉపయోగించాలనేది తెలుసుకుందాం. వాటర్ డిస్పెన్సర్ను ఓపెన్ చేస్తే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ పైపును సెట్ చేసుకోవాలి. ఇటువైపు చూస్తే ఇక్కడ పైన ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని మనం ఒకసారి ప్రెస్ చేసినప్పుడు ఆన్ అవుతుంది, రెండోసారి ప్రెస్ చేసినప్పుడు ఆఫ్ అవుతుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ చూస్తే ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది మన మొబైల్ ఫోన్కి ఉపయోగించే ఛార్జర్తోనే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ప్లాస్టిక్ పైప్ను కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ పైప్కి ప్లాస్టిక్ నాబ్ ఒకటి ఉంది. ఈ నాబును మనం తీసేసి ఈ వాటర్ డిస్పెన్సర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఈ పైప్ను ఇక్కడ కనెక్ట్ చేయాలి. తర్వాత ఛార్జర్ను కూడా కనెక్ట్ చేసి ఇది ఛార్జింగ్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాను. మైక్రో USB కేబుల్ని కనెక్ట్ చేసి మన సెల్ ఫోన్స్కి ఉపయోగించుకునే ఛార్జర్తోనే దీన్ని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఛార్జింగ్ అవుతున్నప్పుడు రెడ్ కలర్ LED అనేది బ్లింక్ అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అలాగే మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ LED అయితే వెలుగుతుంది. ఆఫ్ చేసినప్పుడు ఇది నార్మల్గా ఉంటుంది. బాటిల్కు ఈ వాటర్ డిస్పెన్సర్ అనేది ఫిట్ చేసి వాటర్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఈ విధంగా ప్లాస్టిక్ పైపు బాటిల్ అడుగు భాగం వరకు ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఉన్న బటన్ను ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా వాటర్ అనేది బయటకు వస్తుంది. మనం స్టాప్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అదే బటన్ని మనం ప్రెస్ చేసినట్లయితే వాటర్ అనేది ఆగిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇది నేను తెనాలిలో కొన్నాను. దీని ఖరీదు వచ్చేసి 250 రూపాయలకి నేను కొన్నాను. ఇది అమెజాన్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. అమెజాన్లో అయితే 244 రూపాయలకి మనకి అందుబాటులో ఉంది. మీరు కనుక ఈ డివైజ్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా మీరు ఆ లింక్ ద్వారా మీకు నచ్చినట్లయితే ఈ డివైజ్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా బెటర్గా ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి.